రోగులు నిపుణులైన డాక్టర్ల సలహాలు మాత్రమే తీసుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు తెలియజేశారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు ఆధ్వర్యంలో సోమవారం స్పెషలిస్ట్ డాక్టర్లు కిడ్నీ, థైరాయిడ్, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు, డెలివరీ సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ రోగులు తమ ఆరోగ్యంపై నిపుణులైన డాక్టర్లను మాత్రమే కలిసి వారి సలహాలు, చికిత్సలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, స్పెషలిస్ట్ డాక్టర్లు పద్మావతి, శ్రీనివాసులు, ఈఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ థింగ్, పేషెంట్ అన్నప్పుడే జబ్బు మనలోకి శరీరంలోకి ఎంటర్ అయిపోయింది కదా. జబ్బు నీకుందని డాక్టర్ నిన్ను బలవంతు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించడమో, జబ్బు నీకుందని నీ ఇంట్లో ఉన్న మన పరివారంలో వాళ్ళు, మన బంధువులు మనల్ని బలవంతు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగకూడదు. నీ జబ్బు ఏందో దాని మీద నీకు అవగాహన ఉండాలా, దానికి ఏం చేయాలి, ఏమేమి చేయకూడదు, ఏం చేస్తే మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు బతుకుతాం, రోజు నిద్రలేస్తాము, రాత్రి వచ్చి అన్ని పనులు చేసుకుంటాము, పోతాము, మళ్ళీ పడుకుంటాము, నిద్రపోతాం, మళ్ళీ లేస్తాం, పోతాం. కానీ ఇక్కడ ఈ మధ్యలో లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళి నీతో పనిచేసే చోట నీ సహచరులతో కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబ సభ్యులతో కానీ ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం అనేది ఇది బాగుండాలి. అంటే జబ్బు అది బీపీ అవని, షుగర్ అవని, ఇంకోటి అవని, క్యాన్సర్ కూడా అవని, దానికి ఏదో ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ అంటూ చేసుకుంటాము. వీలున్నంత వరకు ధైర్యంగా నీ మనోబలాన్ని, నీ ఆత్మస్థైర్యాన్ని ఎక్కడా కోల్పోకుండా పేషెంట్ జబ్బు గురించి పూర్తి అవగాహన, ఒకరి బలవంతం కాదు. హాస్పిటల్కి అది ఫస్ట్ పాయింట్. ఇక్కడే వచ్చేస్తాను, లైన్లో వచ్చేస్తాను, 4 లైన్లు వచ్చేస్తాను. నీ అవగాహనతో నువ్వు రెగ్యులర్గా మనం ఈ జబ్బుని ఎలా నా చేతిలో పెట్టుకోవాలా, నీ మీద జబ్బు కంట్రోల్ కాదు, జబ్బు మీద నీ కంట్రోల్ ఉంది. ఫస్ట్ థింగ్, ఇక్కడ దీని కంట్రోల్ పెట్టడానికి నువ్వు పెట్టుకోగలవు. నా సొంత వైద్యం వద్దు, పరాయి వాళ్ళు చెప్తున్నారు, అమ్మగంట చెప్తున్నారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, పక్కింటి చెప్పాడు, మిత్తిపోయినోడు చెప్పాడు, ఇవి రోజు వింటున్నాం. నష్టపోయేది పేషెంటే. చెప్పేవాడు 4 మాటలు చెప్పడానికి 4 నిమిషాలు, 2 నిమిషాలు కూడా పట్టదు. ఆ 4 ఆ కదిలి ఈ కదిలి అంటాను చూసారా. కాబట్టి నీకు అవగాహన వచ్చిన జబ్బుని నువ్వు స్పెషలిస్టుల దగ్గర పోయి కనుక్కోండి. ఆర్ఎంపీల దగ్గరకు పోవడం అనేది ఫస్ట్ ఎయిడ్ కోసం పోండి. కానీ విలేజెస్లో అంటే మారుమూల గ్రామాల్లో ఉంటాము, మనకు ఉన్న పలంగా దొరికేది వాళ్ళే ఉంటారు. ఓకే, ఫస్ట్ ఎయిడ్కి అప్పటి వరకు పోయి సార్ నా పరిస్థితి ఏంటి, ఇట్లా ఉంది, చూపించుకున్నాము వచ్చాను, చూసాడా, చెప్పాడా, చెప్పిన తర్వాత ప్రాథమిక వైద్యం అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెషలిస్ట్ దగ్గరికి, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి. మీ జబ్బు ఏందో నిర్ధారించుకోండి. ఒకరు చెప్పి అంటే ఒక స్పెషలిస్ట్ కాని వ్యక్తి చెప్పిందని గుడ్డిగా నమ్మి మాత్రం గుళ్ళో చేసుకోండి. రెండోది, ఇది కనుక్కున్న తర్వాత ఆ జబ్బుకి ఏమేం చేయాలా, ఒకవేళ పలానా జబ్బు అన్నారు, ఆ స్పెషలిస్ట్ని కలవండి. ఇనిషియల్ గా మనకు అవ్వచ్చు పోవాలా, టైము, తిరగడం ఉంటాయి. సో మనం ఆ టైం వేస్ట్ అనేది మాత్రం ఆ ఒక్కరోజు మీ శరీరానికి, మీ ఆరోగ్యానికి, మీ ప్రాణానికి ఇవ్వాల్సిన విలువ ఇచ్చి ఆ ఇంపార్టెన్స్ మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీతో ఉన్న వారందరికీ ఎంత ఇంపార్టెంటో అది మీ గురించి మీకు తెలుసుకుని, మీకు తెలుసు కాబట్టి మీ ఆరోగ్యానికి ఒక రోజు కేటాయించడంలో ఏమి కొంపలు మునిగిపోవు. వెళ్ళామా, డాక్టర్ కలుస్తామా. నాగేంద్ర గారు ఒక ముఖ్యమైన పాయింట్, డాక్టర్ని నమ్మాలి. అది చాలా విలువైన సబ్జెక్ట్. ఇక్కడ పోగానే హాస్పిటల్లో ప్రాక్టికల్ ఇన్ఛార్జ్ చేశారు. సార్ నేను ఒక డాక్టర్, ఆ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఏంటాడు, ఇంకోరా ఇంకా ఎవరైనా స్పెషలిస్ట్ పోయిన తర్వాత ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తారు వినండి. మీ ఒరిజినల్ కంటెంట్ ఇబ్బంది ఏందో కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఆల్రెడీ చెప్పిన డాక్టర్ మాటల్ని ఆయన నోరు ఒక మాట తెరవక ముందు 10 మాటలు చెప్తాం. నేను అక్కడ చూపించుకున్నాను సార్, ఉన్నప్పుడు అన్నాడు ఏదో రక్తం తగ్గిందంట, అందుకు వాపు వస్తుంది, కానీ గుడ్డు ఇది అని చెప్పేస్తాం. డాక్టర్కి ఓపిక్గా ఉండే మనిషి అయితే ఓకే, ఆ ఓపిక పొద్దున ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పేషెంట్లతో మాట్లాడి రోజు అంటే అందరూ మన చేతి వెళ్ళి 5 ఒక రకంగా ఉండవు.